గుడ్ ఈవినింగ్ 5 PM అప్డేట్స్ చూద్దాం. పొత్తులపైన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము జనసేనతో పొత్తులో ఉన్నామని పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయం చెబుతున్నారని తెలిపారు. అయితే టీడీపీతో పొత్తు విషయం కేంద్ర నాయకత్వం చూసుకుంటుందన్నారు. దీంతో మూడు పార్టీల కలయికపైన ఇప్పుడు మరోసారి చర్చ ప్రారంభమైంది. జనసేనతో పొత్తులో ఉన్నాము, జనసేన కూడా మేము బీజేపీతో పొత్తులో ఉన్నాము అని వారు కూడా చెప్పారు. ఆ పొత్తుతో మేము ముందుకు వెళ్తున్నాం. ఆ పైన నిర్ణయం మా నాయకత్వం చేస్తాం. ఓపెన్ అయ్యేదే ఉందమ్మా, మేము జనసేనతో పొత్తులో ఉన్నాము, జనసేన కూడా మేము బీజేపీతో పొత్తులో ఉన్నాము అని వారు కూడా చెప్పారు. ఆ పొత్తుతో మేము ముందుకు వెళ్తున్నాం. ఆ పైన నిర్ణయం మా నాయకత్వం చేస్తాం. పురంధేశ్వరి వ్యాఖ్యలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్. ఎస్ సంజయ్, అయితే ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లో పార్టీలన్నీ కూడా వేగం పుంజుకున్నాయని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి కాకినాడ రావడం, కాకినాడ సమన్వయ కమిటీలు కూడా నిర్వహించారు. ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఈరోజు పురంధరేశ్వరి హాట్ కామెంట్స్ కూడా చేశారు. అయితే జనసేనతో పాటు మేము పొత్తులో ఉన్నాము, మాతో పాటు జనసేన కూడా పొత్తులో ఉంది. అయితే టీడీపీలో పొత్తులో ఉన్నామా లేదా అనే అంశాన్ని అయితే మాత్రం నాయకత్వం అధిష్టానం చూసుకుంటుందని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూసుకుంటే కనుక జనసేన టీడీపీ నేతల ఉమ్మడి సమన్వయ కమిటీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కొన్ని కామెంట్స్ అయితే మాత్రం చేయడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉంది. ఇలాంటి విచిత్రమైన పరిస్థితులన్నింటినీ కూడా బీజేపీ కేంద్రానికి అయితే మాత్రం వివరించాను. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. అందులో భాగంగానే మిగిలిన విషయాలు కూడా మాట్లాడతామని కూడా చెప్పడం జరిగింది. అయితే జనసేన టీడీపీ రెండూ కూడా పొత్తులో ఉండి రెండు కార్యక్రమాల్లో కూడా ఎటువంటి కార్యక్రమాలు, ఇటు జనసేన కార్యక్రమాలు చేసినా అటు బీజేపీ కార్యక్రమాలు చేసినా సరే ఉమ్మడిగా అయితే ముందుకు సాగుతున్నారు. అయితే బీజేపీతో పాటు జనసేన పొత్తులో ఉన్నప్పటికీ కూడా ఉమ్మడి కార్యక్రమాలు అయితే మాత్రం చేయడం లేదు. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా బీజేపీతో పొత్తులో ఉన్నామని చెప్పి జనసేన నేతలు చెప్తున్నారు. అదేవిధంగా జనసేనతో పాటు మేము కూడా పొత్తులోనే ఉన్నామని చెప్పి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి కూడా చెప్పడం జరిగింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అంటే ఈ పొత్తు అనేది ఏ విధంగా ఉండబోతుంది, ఇటు టీడీపీ జనసేన బీజేపీ మూడు కలిసి ఎన్నికలు వెళ్ళబోతున్నాయా, లేకపోతే జనసేన టీడీపీ రెండు వెళ్ళబోతున్నాయా, లేకపోతే జనసేన బీజేపీ ఎవరితో పొత్తు కలుపుకోబోతుంది, జనసేనతో కలిసి ఉంటుందా లేకపోతే విడిగా వెళ్తుందా అనేది ఒక ఉత్కంఠగా మారిన అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా రాబోయే ఎన్నికలు అత్యంత ఉత్కంఠ పరిణామాలు అయితే మాత్రం చోటు చేసుకోనున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇటు జనసేన టీడీపీ పొత్తుతో పాటు బీజేపీ పొత్తు కూడా కొనసాగుతుందా లేదా, లేకపోతే జనసేన బీజేపీతో పొత్తులో ఉంటుందా, లేకపోతే మూడు పార్టీలు కలిసి ముందుకు వెళ్తాయనేది మాత్రం వేచి చూడాల్సిన అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు సంజయ్. అయితే సతీష్, మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాము, ఇటు టీడీపీ జనసేన ఇద్దరూ కూడా బహిరంగంగానే వారి పొత్తుకు సంబంధించి ప్రకటించడం జరిగింది. మరికొన్ని కార్యక్రమాలు కూడా ఆన్ ఎయిర్ కి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు కూడా ఈ రెండు పార్టీలు చేస్తున్నటువంటి ఈ టైంలో పురంధరేశ్వరి వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? అంటే లాస్ట్ మినిట్ లో ఏమన్నా బీజేపీ ఈ రెండు పార్టీలతో పొత్తులో వెళ్లబోతోంది అనేటువంటి ప్రిపరేషన్ గా చూడాలా? అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఒక పక్కన టీడీపీ జనసేన రెండు పార్టీలు కూడా పొత్తుతో పాటు వెళ్తున్నాయి. ఏ కార్యక్రమం చేసినా, అంటే జనసేన కార్యక్రమాలు చేసినా లేక టీడీపీ కార్యక్రమాలు చేసినా ఉమ్మడి కార్యాచరణతో రెండు పార్టీలు కూడా పాల్గొన్నాయి. బహిరంగంగానే మేము పొత్తులో ఉన్నామని కూడా ప్రకటిస్తున్నాయి. అయితే నాయకుల దృష్టికి తీసుకొచ్చిన సందర్భంలో మాత్రమే మేము జనసేనతో పొత్తులో ఉన్నామని బీజేపీ నేతలు చెప్తున్నారు, బీజేపీతో పొత్తులో ఉన్నామని చెప్పి జనసేన నేతలు చెప్తున్నారు. ఎక్కడా కూడా ఉమ్మడి కార్యాచరణతో అయితే ముందుకు సాగుతున్న పరిస్థితులు అయితే మాత్రం ఇక్కడ నెలకొనలేదు. అయితే ఇందులో ఒక విచిత్రమైన ఒక అంశం అయితే మాత్రం ఉంది. ఎక్కడా కూడా ఇటు టీడీపీ జనసేనతో పొత్తుతో ఉన్నారని చెప్పి బీజేపీ వాళ్ళు కూడా విమర్శించిన సందర్భాలు లేవు. బీజేపీని కూడా జనసేన కూడా పొత్తులో లేమని కూడా చెప్పిన సందర్భాలు కూడా లేవు. అయితే ఇందులో దీనికి సంబంధించి పూర్తి బాధ్యత అంతా కూడా బీజేపీ అధిష్టానానికే వదిలేసిన సందర్భం అయితే మాత్రం కనిపిస్తుంది. ఇది ఎందుకంటే జనసేన టీడీపీ సమన్వయ కమిటీ జరిగిన సందర్భంలో
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు తీసుకువెళ్ళాలంటే ఖచ్చితంగా టీడీపీ జనసేన పొత్తులో ఉండాలి. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇక్కడ ఉన్న రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు కానీ పరిణామాలను కానీ పూర్తి స్థాయిలో బీజేపీ పెద్దలకైతే మొత్తం వివరించాను. వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించారు. దీనిపై నిర్ణయం తీసుకుంటామని కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా రాబోయే ఎన్నికల్లో బీజేపీ జనసేన టీడీపీ మూడు కలిసి పొత్తులో వెళ్తాయా లేక జనసేన టీడీపీ కలిసి పొత్తులో వెళ్తాయా అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశంగా కూడా మనం చెప్పవచ్చు. సంజయ్. రైట్ సతీష్.